హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హిక్విజన్ DVR పాస్వర్డ్ మర్చిపోతే ఎలా రీసెట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఏంటంటే చాలామంది పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత మర్చిపోతాం. అది ఎవరైనా చేసేదే కామన్గా. సో అది ఎలా రీసెట్ చేయాలి, చాలా సింపుల్గా మనం చేయొచ్చు. అది మనకి దానికి వచ్చేసి ఏంటంటే కంపెనీకి ఒక మెయిల్ అనేది పెట్టాలి, కంపెనీ మెయిల్ అడ్రస్, అలాగే మనకి మ్యాటర్ ఏం పెట్టాలనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని చూసి మీరు ఒక మెయిల్ కంపెనీకి చేయండి. అలాగే మన ఛానల్లో ఇప్పటివరకు సీసీ కెమెరా కోసం ప్రతి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అంటే సీసీ కెమెరా ఇన్స్టాల్ చేయాలి, అలాగే మన మొబైల్లో కెమెరాలు చూడాలంటే ఏ యాప్ ఇన్స్టాల్ చేయాలి, CP+ కెమెరాల కోసం, హిక్విజన్ కెమెరాల కోసం, అలాగే ఆన్లైన్ చేయాలంటే మనకి ఇంటర్నెట్ డివైస్ ఏం తీసుకోవాలి అనేది ప్రతిదీ మన వీడియోలో చేయడం జరిగింది. మీరు చూడకపోతే మన ఛానల్లో ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి, ప్రతిదీ చూడండి. అలాగే ఇప్పుడు మనం ఎలా పాస్వర్డ్ రీసెట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఒకసారి. ఇది హిక్విజన్ DVR, మనకి దీని పాస్వర్డ్ మనం రీసెట్ చేస్తున్నాం. ఇప్పుడు మీ DVR అని అంటే మీరు ఏం చేస్తారంటే ల్యాన్ కేబుల్ అనేది కనెక్ట్ చేయాలి. ఇలా ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేయాలి. మనకి DVR నుంచి ఇక్కడ చూడండి, కంప్యూటర్కి ఇచ్చాను, నేను CPUకి ఇచ్చాను. మీరు CPUకి ఇచ్చుకోవచ్చు, లేకపోతే ల్యాప్టాప్కి అయినా సరే దీని నుంచి దీనికి కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు చూసారా, నేను కనెక్ట్ అయ్యాక ఆల్రెడీ కేబుల్ ద్వారా కనెక్ట్ చేశాను. అలాగే మీరు ఏంటంటే చాలామంది ఇంట్లో రౌటర్స్ ఉంటాయి. రౌటర్స్ ఉంటే మీరు ఏం చేస్తారంటే ఈ ల్యాన్ కేబుల్ అనేది రౌటర్కి ఇవ్వండి. ఈ ల్యాన్ కేబుల్ అనేది రౌటర్కి ఇవ్వండి. ల్యాన్ కేబుల్ రౌటర్గా ఉండే, రౌటర్ లేకపోతే మీకు ఓన్లీ CPU కానీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉన్నప్పుడు మీరు ఈ వైర్ అనేది ల్యాప్టాప్కి లేకపోతే CPUకి మీరు ఇచ్చుకొని ఆ తర్వాత ఎలా చేయాలనేది ఒకసారి చూపిస్తాను. ముందుగా మనకి SATP టూల్ కావాలి ఫ్రెండ్స్. మనకి దానికోసం మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుని SATP టూల్ అని సెర్చ్ చేయండి. చూసారా, SATP టూల్ SATP టూల్ అని సెర్చ్ చేసిన అయినా సరిపోతుంది ఈ విధంగా. లేకపోతే మీరు SATP టూల్స్ డౌన్లోడ్ PU పోర్టల్ అని దాంట్లో దాన్ని ఎంటర్ చేయండి. దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత ఇందులో మీరు ఏం చేస్తారంటే వెర్షన్ 3.0.24 అనేది ఇన్స్టాల్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేయండి. మనం క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా, డౌన్లోడ్ పోర్టల్ అని. ఇందులో మనకి లాస్ట్ ఆప్షన్ SATP టూల్ EXE అని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డౌన్లోడ్ అనేది అవుతుంది. నేను ఆల్రెడీ ఇది ఇన్స్టాల్ చేశాను. ఇది మీకు చూపించడం కోసం మాత్రమే వచ్చాను. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తాను. ఇది డౌన్లోడ్స్ నుంచి ఆఫ్లో పెడతాను. సో 2 సార్లు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, SATP టూల్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు SATP టూల్ని దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా, న్యూ వెర్షన్ 4.2 అని అప్గ్రేడ్ చేయాలంటే చేయొచ్చు. నేను క్యాన్సిల్ చేస్తున్నాను. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఆన్లైన్ డివైసెస్, ఇదేంటంటే SATP టూల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ DVR అనేది DVR నుంచి CPUకి కనెక్ట్ చేసి ఉండాలి కేబుల్ ద్వారా. ల్యాప్టాప్ అయినా లేకపోతే CPU అయినా కనెక్ట్ చేసి ఉంచాలి. లేకపోతే మీరు రౌటర్ కనెక్ట్ చేసినా ప్రాబ్లం లేదు. చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసారా, ఎన్ని డివైస్ కనెక్ట్ అయినా చూపిస్తుంది. మనకి 1 అంటే ఒక డివైస్ కనెక్ట్ అయింది. ఇప్పుడు ఆ డివైస్ ఏంటంటే DVR అనమాట. DVR IP అడ్రస్ అనేది ఇది నేను ఇప్పుడు చేస్తున్నది. మీ IP అడ్రస్ కూడా ఈ విధంగా చూపిస్తుంది. మీకు ఎన్ని డివైస్లు కనెక్ట్ అయి ఉన్నది SATP టూల్స్ అని చూపిస్తుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, మనకి డివైస్ సీరియల్ నెంబర్, అలాగే పోర్టు, IP అడ్రస్ ఈ విధంగా చూపించిన తర్వాత ఇక్కడ చూడండి అడ్మిన్ పాస్వర్డ్ లాస్ట్లో మనకి ఫర్గెట్ పాస్వర్డ్ అని చూసారు ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రీసెట్ పాస్వర్డ్, అలాగే మోడ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, సీక్రెట్ కీ మోడ్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టెప్ 1 అని ఉంది కదా, స్టెప్ 1లో ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే ఒక ఫైల్ అనేది మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఆ ఫైల్ అనేది కంపెనీకి మెయిల్ చేయాలి. చూపిస్తాను ఒకసారి. ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీరు ఎక్కడ సేవ్ చేసుకుంటారు అనేది మీకు నేను డెస్క్టాప్ సెలెక్ట్ చేస్తున్నాను. డెస్క్టాప్లో నేను సెలెక్ట్ చేశాను. ఇది సార్ ఎక్స్పోర్టెడ్. సో ఫైల్ అనేది ఎక్స్పోర్ట్ అయ్యింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫైల్ అనేది మీరు క్లోజ్ చేయొద్దు. అసలు క్లోజ్ చేస్తే మళ్ళీ మీరు ఓపెన్ చేసినప్పుడు రాదనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ ఫైల్ అనేది ఇది ఇలాగే ఉంచుకోండి. ఇలా ఉంచుకొని మీరు మెయిల్ ఓపెన్ చేసుకోండి. నేను ఆల్రెడీ చూడండి ఒకసారి. మెయిల్ ఓపెన్ చేసుకోండి. మెయిల్ ఓపెన్ చేసుకుని కంపెనీకి మెయిల్ పెట్టాల్సి వస్తుంది. సార్ కంపోజ్ మెయిల్లో ఇక్కడ మెయిల్ అడ్రస్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి ఒకసారి. ఇక్కడ మీరు సపోర్ట్ @prema-hikvision.com. సో సబ్జెక్ట్ వచ్చేసి మనకి పాస్వర్డ్ రికవరీ. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ రికవరీ తర్వాత వచ్చేసి మై కాంటాక్ట్ నేమ్ ఈస్, అంటే మీ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసుకోండి, ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఆ తర్వాత కంపెనీ నేమ్ ఉంటే కంపెనీ నేమ్ ఇచ్చేయండి, లేకపోతే మీరు జస్ట్ ఐఎమ్ కస్టమర్ లేకపోతే ఐఎమ్ ఇన్స్టాలర్ అనేది మీరు ఇచ్చేసుకోండి, సరిపోద్ది. మీ కంపెనీ నేమ్ ఇస్తున్నాను. సో ఐఎమ్ ఇన్స్టాల్ ఇన్స్టాలర్. అండ్ ఈ ప్రోడక్ట్ అనేది ఎప్పుడు కొన్నారు, అంటే ఏ సంవత్సరంలో కొన్నారు అనేది కూడా కింద మెన్షన్ చేయాలి. సో ఈ డివైస్ వచ్చేసి నేను 2017లో తీసుకున్నాను, మార్చి నెల. మీకు గుర్తు లేకపోయినా పర్వాలేదు, ఏదో ఒకటి ఇచ్చేయండి, నో ప్రాబ్లం. తర్వాత మీరు ఎక్కడ తీసుకున్నారు, అంటే ఫ్రమ్ ఇండియా. ఫ్రమ్ ఇండియా. సో చేసిన తర్వాత మనకి ఈ విధంగా మీరు టెక్నికల్ సపోర్ట్, అంటే మెయిల్ అడ్రస్ అనేది కంపెనీ మెయిల్ అడ్రస్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ రికవరీ, ఆ తర్వాత కాంటాక్ట్ నెంబర్, కంపెనీ నేమ్, అలాగే మీరు ఇన్స్టాల్ అయితే ఇన్స్టాలర్ లేకపోతే కస్టమర్ అయితే కస్టమర్ అని, పర్చేస్డ్ అంటే ఏ ప్రొడక్ట్ అనేది ఎప్పుడు తీసుకున్నారు, అంటే ఏ సంవత్సరంలో తీసుకున్నారు అనేది మీరు చేసేయండి. నేను 2017లో తీసుకున్నాను కాబట్టి 2017 అని ఇచ్చేసాను. ఫ్రమ్ ఇండియా, మన ఇండియాది కాబట్టి లొకేషన్ ఇండియాని ఇచ్చేయండి. తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ చూసారు, ఇక్కడ సెండ్ ఉంది పక్కనే చూసారు, అటాచ్ ఫైల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇందాక మనకి ఒక ఫైల్ అనేది ఎక్స్పోర్ట్ చేసాం కదా ఆల్రెడీ, ఆ ఫైల్ అనేది మీరు కంపెనీకి మెయిల్ చేయాలన్నమాట. అందులో మనకి డివైస్ సంబంధించిన కోడ్స్ అన్నీ ఉంటాయి. సో ఇది ఆ ఫైల్ వచ్చేసి డెస్క్టాప్, నేను ఇందాక డెస్క్టాప్ మీద ఉన్నాను కదా ఫైల్. ఇది ఫైల్ అనమాట. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన మీరు ఓపెన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ ఫైల్ అనేది ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు సెండ్ చేసేయండి. మనం సెండ్ చేసిన వెంటనే
ఒక 5 మినిట్స్ లేదా ఒక్కోసారి 10 మినిట్స్ కూడా పడుతుంది. మన కంపెనీ నుంచి మళ్ళీ రిటర్న్ మెయిల్ వస్తుంది. రిటర్న్ మెయిల్లో మనకి మళ్ళీ వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ అనేది ఎక్కడ మనం ఒక లింక్ అనేది ఒక దగ్గర కాపీ చేయాలి. అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. కంపెనీ నుంచి మనకి మెయిల్ రాగానే వెయిట్ చేయండి ఒకసారి. మెయిల్ అనేది కంపల్సరీగా వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి లేట్ అవుద్ది కొంచెం. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి కంపెనీ నుంచి మనకి రిటర్న్ మెయిల్ అనేది వచ్చింది. ఇక్కడ చూసారా పాస్వర్డ్ రికవరీ అని. సో దాన్ని మీరు ఓపెన్ చేయండి. మనకు కరెక్ట్గా 5 మినిట్స్ అలా పడుతుంది మనకి రిటర్న్ మెయిల్ రావడానికి. వచ్చినట్టు మనకి లాస్ట్లో మనకి ఇక్కడ చూసారా ఒక ఫైల్ అనేది మనకి సెండ్ చేస్తారు వాళ్ళు. దీన్ని ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. చేయగానే మనకి డౌన్లోడ్ అనేది అయిపోయింది. ఇక్కడ చూసారా కీ 386 అని. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మీరు పెట్టుకున్న పక్కన SATP టూల్ ఉంది కదా ఫ్రెండ్స్, మనకి అది క్లోజ్ చేయొద్దని చెప్పాను కదా, దాన్ని మీరు ఒకసారి ఓపెన్ చేయండి. ఈ ఫైల్ అనేది మీకు ఫస్ట్ చేసాం కదా SATP టూల్. ఇప్పుడు ఆ ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇన్పుట్ కీ ఇంపోర్ట్ ఫైల్, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి వచ్చిన మెయిల్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా కీ అనేది, అది మనకి అక్కడ పేస్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేను డౌన్లోడ్స్లోకి వెళ్తున్నాను. సో ఆ ఫైల్ ఎక్కడ డౌన్లోడ్ అయిందో ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళి దాన్ని చూసారు ఫ్రెండ్స్, ఇది 386 దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసారు, ఇక్కడ మనకి కాపీ అనేది అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు న్యూ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేసుకోండి. అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్. సో న్యూ పాస్వర్డ్ అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, మనకి రీసెట్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్. ఇలా ఈ విధంగా మనకి పాస్వర్డ్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట. మన కంపెనీ నుంచి మెయిల్ రావడానికి మాత్రం కొంచెం మనకు 5 మినిట్స్ అలా టైం మాత్రం తీసుకుంటారు వాళ్ళు మనకి రిటర్న్ మెయిల్ రావడానికి. చూసారు కదా ఫ్రెండ్స్, హిక్విజన్ DVR పాస్వర్డ్ ఈ విధంగా రీసెట్ చేయాలి. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మన ఛానల్లో ఇప్పటి వరకు సీసీ కెమెరాలు ఎలా ఇన్స్టాల్ చేయాలి, మన మొబైల్లో చూడాలంటే ఏ యాప్ వేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ప్రతి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. అలాగే మన సతీష్ టెక్నాలజీ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి. హిక్విజన్ CP+ దానికి వీడియోస్ సెపరేట్గా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో మీరు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.